హాయ్ అండి. ఏంటోనండి ఈ రోజుల్లో భార్య ఏమో భర్తను చంపేస్తున్నది, భర్త ఏమో భార్యను చంపేస్తున్నారు, తల్లిదండ్రులు ఏమో పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లలు ఏమో తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా ఇట్లానే ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే ఎలా పెంచాలో పిల్లల్ని ఎలా పెంచకూడదో ఏం అర్థం కావట్లేదు. మన పెంపకంలోనే ఏమైనా లోటు ఉన్నదో కూడా తెలియట్లేదు. బయట అట్లా ఉంది. పిల్లలు టీవీ చూస్తామంటే అలా వాళ్ళకి కాపలా కాసుకుని ఉండవలసి వస్తుంది. ఏం చూస్తారో ఎలాంటి చూస్తారని భయంగా ఉంటుంది. ఈ మధ్యన స్కూల్స్ లో కూడా అంతేనండి. ప్రతి ఒక్కటి వర్క్ హోంవర్క్స్ అనేసి వాట్సాప్ లో షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటి కంపల్సరీ మొబైల్ ఇవ్వాల్సిందేని, దీంట్లో వర్క్ ఏమి ఇచ్చారో చూసి చేయండి అని అంటే వాళ్ళు ఏం చూస్తారో కూడా అర్థం కావట్లేదు. బట్ అలా అని వదిలేలేం కదా. ఈ రోజుల్లో పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా పెంచుకోవాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. సరేలేండి, ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కదా. ఇదైతే నేను చేసుకున్న క్రాఫ్ట్ అండి. ఇల్లు కట్టేటప్పుడు మనం వుడ్ వర్క్ చేయించుకుంటాం కదా, అప్పుడు చాలా వుడ్ అనేది వేస్ట్ గా వాళ్ళు పడేస్తారు. ఆ వుడ్ అస్సలు పడేవద్దండి. నీట్ గా కట్ చేసేసుకొని మీరు పెట్టుకోండి. ఆ క్షణానికి మీకు దాని అవసరం తెలియదు, బట్ దాని తర్వాత మీకు దాని అవసరం అనేది బాగా తెలుస్తుందండి. మా తమ్ముడు వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు వుడ్ వర్క్ చేసేటప్పుడు ఇవి మిగిలిపోయాయి. వీటిని నేను ఒక సర్కిల్ గా ఒకటి కట్ చేపించి, ఒకటి హాఫ్ మూన్ సర్కిల్ గా అంటే హాఫ్ మూన్ గా కట్ చేసి దాన్ని స్టిక్ చేయించారనమాట. దాని మీద ముగ్గులు పెట్టుకొని ఇలాగ బాల్కనీలో అయితే ఇలా యూజ్ చేసుకుంటున్నాను. చూడడానికి చాలా అందంగా ఉంటాయండి. అస్సలు ఆ వుడ్ నైతే పడేవద్దు. చెప్తాను కదా, ఆ క్షణానికైతే పడేస్తాం, కానీ తర్వాత అవి ఉంటే బాగుండేది, ఇలా ముగ్గులు పెట్టుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటది. ఇవేమి నేను పెయింట్స్ ఏమీ కాదండి, జస్ట్ అక్రిలిక్ కలర్స్ తోనే చేశాను. డస్ట్ పడేటప్పుడు చాలా నీట్ గా కూడా క్లీన్ చేసేసి ఇలా బాల్కనీలో పెట్టుకున్నాను. బాల్కనీలోనే కాదు, ఇది ఇంటి బయట అంటే ఏదైనా ఫ్లవర్స్ పెట్టినా, దీపాలను పెట్టినా, అంటే ఇంట్లో పూజా రూమ్ లో పెట్టుకున్నా సరే చాలా అందంగా ఉంటుందండి. ఈ డిఐవై మీకు నచ్చిందా? నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ లో అయితే విపరీతంగా గాలి వస్తుందండి. ఇంట్లో చెత్త తొడలేక డస్ట్ తొడలేక అయితే చిరాకు వస్తుంది. మీ పరిస్థితి ఎలా ఉంది?